ప్రేక్షకులకు నమస్కారం. ఏఎల్ 9 న్యూస్ ఛానల్కి స్వాగతం. చాలామంది ఏదో ఆశిస్తూ దాంతోపాటు ప్రజలకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో పార్టీలు స్థాపిస్తూ ఉంటారు. అలా చాలామంది ప్రజల్లోకి వెళ్ళి న్యాయం చేయాలో అన్యాయం చేయాలో తెలియక సతమతంలో వాళ్ళు వాళ్ళ ఇష్టం అన్నట్టు ప్రజలను దోచుకునే విధంగా చేరిపోతూ ఉంటారు. అయితే చాలా పార్టీలు వాళ్ళ ఉద్దేశాలతో ఏర్పడి వస్తూ ఉంటాయి. కానీ కొన్ని పార్టీలు మాత్రమే ప్రజలకు చేయూతనిచ్చి ప్రజల్లో చైతన్యం నింపడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పడానికి, ప్రజల్లో తోడై నీడై నిలిచి అభివృద్ధి చేస్తామని చెప్పేసి నమ్మకంగా వచ్చే పార్టీలు చాలా పార్టీలు ఉంటాయి. అలాంటి పార్టీల్లోనే భారత లేబర్ ప్రజా పార్టీ అధ్యక్షుడు శ్రీ లక్ష్మణ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఈ పార్టీ ఎందుకు స్థాపించారు, దీని వెనకాల ఉన్న చైతన్యం ఏంటి, అసలు ఈ పార్టీ ద్వారా ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారో వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం లక్ష్మణ్ గారు. అంటే చాలా మంది ఏదో ఆశిస్తూ లేకపోతే ప్రజలకు ఏదో చేద్దాము, అభివృద్ధి చేద్దాము అన్న ఉద్దేశంతో వస్తూ ఉంటారు, పార్టీలు పెడుతూ ఉంటారు. ఆ తర్వాత ఆ పార్టీలో ఈ పార్టీలో కలిపేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ప్రజలకు చేసేది మాత్రం జీరో. బట్ మీరు కూడా ప్రజలకు ఏదో చేద్దామన్న ఉద్దేశంతో భారత లేబర్ ప్రజా పార్టీని స్థాపించారు. ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వచ్ఛ సమానత రాజ్యాధికార కొరకే భారత లేబర్ ప్రజా పార్టీ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎన్నో పార్టీలు దాదాపు కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ, టీఆర్ఎస్ 70-80 పార్టీలు పెట్టి ఉన్నారు. నేను కాదనట్లేదు. వాళ్ళు ఏంటంటే ఏ రోజైనా సరే కాంగ్రెస్ పార్టీ కాడ నుంచి మొదలు పెడితే టీఆర్ఎస్ పార్టీ దావే. మనం ఎక్కువ మాట్లాడినా ఎన్ని పార్టీలు ఎక్కువ మనకు ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే గత 15 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ 21 సంవత్సరం అయిపోయిందని వాళ్ళు చెప్తారు. 100 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ పార్టీలన్నీ మనం చూసుకుంటూ వస్తూనే ఉన్నాం. తాత ముత్తాత కాడ నుంచి మనం చూసుకుంటూ వస్తూనే ఉన్నాము. వాళ్ళు చేసేది ఏంటంటే ప్రజల్ని మోసం, దగ, చీటింగ్ చేసుకుంటూ వస్తాను. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి నేను పుట్టిన కాడ నుంచి నేను ఏ పార్టీలో లేను. ఇది పెట్టడం కారణం ఏంది, ఉద్దేశాలు ఏంటంటే నేను పుట్టిన కాడ నుంచి ఎన్నోసార్లు అన్ని పార్టీకి మనం ఓట్లు వేసుకుంటూ వచ్చినాము. కాబట్టి ఈ పార్టీ అన్ని పార్టీలు ఏం చేస్తున్నాయంటే జనాన్ని మోసం చేయడం తప్ప జనాన్ని న్యాయం చేసేది కనబడట్లేదు. నేను లేబర్ పుట్టిన ఒక లేబర్ పార్టీగా పెట్టిన లేబర్ పార్టీ పెట్టడం కారణం ఏంటంటే రాష్ట్రం అంతా బాగుపడట్లేదు. ప్రజలు ఎక్కడ పడితే అక్కడే అదే దుబ్బలో ఉన్నారు. వాళ్ళకి ఇంకా సరైన అవగాహన లేదు. అవగాహన ఉంటే జనాలు వాళ్ళని వాడుకుంటారు. ప్రజలు ఏ నాయకుడైనా సరే మనము ఏ పార్టీకైనా 119 సీట్లు నిలబెట్టాలి. ఈ 119 సీట్కి ఈ నాయకుడు ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, తెలుగుదేశం అయినా, బీజేపీ అయినా, టీఆర్ఎస్ అయినా, ఏ పార్టీ అయినా 119 సీట్లు నిలబెట్టాలి. 119 సీట్లు నిలబెట్టాలంటే ఏ పార్టీ నిలబెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజల్లో పోయి ఓటు వేయించుకుంటారు తప్ప వాళ్ళకు న్యాయం చేసేదానికి లేదు. కనుక నేనేం ఆలోచించానంటే మనకు ప్రజలు ఎవరెవరు వస్తారో వాళ్ళని తీసుకొని ప్రజలు పాత నాయకుడితో మనకు సంబంధం లేదు, కొత్త నాయకుడితోని ప్రపంచం సృష్టిద్దాము, ప్రపంచాన్ని ముందు తీసుకుపోదాము, ప్రపంచం అందరినీ యూత్ కానీ మహిళలు కానీ వాళ్ళని నచ్చజెప్పి అమ్మ మన పార్టీ ఇట్లా ఉంది, మీరు రండి, పాత పార్టీలో ఇన్ని ఉన్నాయి, ఆ పార్టీలో మనకి ఏం న్యాయం చేయలేదు అని చెప్పేసి నేను ఈ పార్టీ స్థాపించడం జరిగింది. ఈ పార్టీ స్థాపించడం వల్ల ఏమవుతుందంటే ప్రజలు న్యాయం జరిగింది తప్ప అన్యాయం జరగదని నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను ఒక లేబర్ కింద ఉన్నా, నేను ఒక లేబర్ పార్టీ పెట్టినా కాబట్టి నేను వాళ్ళని గురించి ఆలోచిస్తా. కానీ నాకు రేపు 500 కోట్లు, 400 కోట్లు, 10 కోట్లు, 2 కోట్లు ఇస్తే నేను ఏదే పార్టీలో పోను. నేను నా చేతనైతే ప్రజలు నన్ను నమ్మితే ఈ పార్టీని నడుపుతాను, లేకపోతే నేను నా స్థాయిగా నేను ఉంటా తప్ప నేను ఆ పార్టీలో ఈ పార్టీలో తిరగడానికి లేను. అంటే మీరు చెప్తున్న మాటల ప్రకారం మనం ఆలోచిస్తే ఇప్పుడు తెలంగాణ వచ్చేసరికి దాదాపు మనకు 11 ఏళ్ళ పైకి వచ్చేసింది, 12 ఏళ్ళకి వచ్చేసింది. మరి 12 ఏళ్లలో అభివృద్ధి చెందలేదంటారా? అంటే ప్రజలకు మరియు మీరు అంటున్నట్టు బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ ప్రజలకు అభివృద్ధి జరగలేదంటారా?
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అంగారు కులాలతో కాదు, ఎవ్వరికి ఏ పని చేశారనేది వాళ్ళు చూపిస్తే నేను వాళ్ళకు బానిసగా ఉంటా. ఎందుకంటే వాళ్ళు చూపించడానికి వాళ్ళకి ఏమీ లేదు, వాళ్ళు చూపించలేరు. ఎందుకంటే ఏదో ఒక 10,000 లేకపోతే 5,000 రైతులకి ఇవ్వడం కాదు. రైతు ఒకలే కాదు, అందరి సమానం చూడాలి. రైతు కూలి ఉన్నాడు, రైతు కూలి చూసేది నువ్వు రైతు చూస్తున్నావు, ఉన్నుడు చూస్తున్నావు, ఫ్యాక్టరీ చూస్తున్నావు. ఫ్యాక్టరీలో పని చేసినోడు ఎవరు చూడాలి? ఇలా ఫ్యాక్టరీలో పని చేసినోడు వేతనం లేక 15,000 రూపాయల జీతము తీసుకోలేక, వాడికి నెలల కాలేక, ఫ్యామిలీ పని చేయక, పిల్లలు పని చేసి ఇలా పిల్లలు చదువుకోవడానికి కూడా పోకుండా పిల్లలు కూడా పని చేస్తారు. ఆటో తోలుతారు, లారీ తోలుతారు, రిక్షా తోలుతారు. ఇన్ని రకాలుగా పని చేయాల్సిన అవసరం ఏముంది? తెలంగాణ రాష్ట్రము ధనిక రాష్ట్రం మీరు అన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ధనిక రాష్ట్రం అయింది అన్నారు. ఏది ధనిక రాష్ట్రం? పేద రాష్ట్రం అయిపోయింది. మీరు మీటింగ్లో పెట్టి కోట్ల రూపాయలు పెట్టి మీరు జనాన్ని తరలించడం కాదు, జనాన్ని బాగుపెట్టే పని చేయండి. అదే డబ్బులు ప్రజలు పెట్టండి, ప్రజలు బాగుపడతారు అని నేను కోరుతున్నాను. అయితే మీరు చెప్తున్న మాటల్లో ఇప్పుడు మీరు రైతు కూలీలకు ఏం లేదా, అసలు రైతు కూలీలకి ముందు చేతిని ఇవ్వట్లేదని చెప్పేసి చెప్తున్నారు. మరి రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తానని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చెప్పింది. మరి వాళ్ళకు కూడా సపోర్ట్ ఇస్తున్నట్టు కదా కాంగ్రెస్ పార్టీ, మీ మాట చెప్పింది. సరే, ఇప్పుడు రైతు కూలికి 12,000 రూపాయలు ఇస్తా అన్నారు, ఇచ్చారా? ఇస్తా అంటే ఇచ్చేది లేదు. ఇప్పుడు అన్నం పెడతా తింటాం అనేది లేదు, అన్నం పెట్టి తిను అనేది లేదు. వాళ్ళ దాకా అది లేదు. ఏది చేసినా జనాల్ని మోసం చేయడం తప్ప వేరే మార్గాలు కనబడలేదు. కాబట్టి భారత లెవెల్ ప్రజా పార్టీ స్థాపించడం జరిగింది. భారత లెవెల్ ప్రజా పార్టీ వీళ్ళ గురించి పోరాటం చేస్తుంది. అతి పేదవాడికి ఉన్నోడు చేయడానికి భారత లెవెల్ ప్రజా పార్టీ ఉన్నదని చెప్పి నేను కోరుతున్నాను. అంటే ఇప్పుడు భారత్ లెవెల్ ప్రజా పార్టీ, ఈ పార్టీ ద్వారా తెలంగాణలో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, అంటే ముఖ్యంగా మనం తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుకుంటే మీరు ఒక అధికారంలో వస్తే ప్రజలకు అసలు ఎలాంటి అభివృద్ధి చూపిస్తారు? అభివృద్ధి అంటే నేను వేరే అభివృద్ధి చూపాను, నేను సమానత్వం చేశాను. రాష్ట్రం అంతా సమానంగా ఉండాలి. ఒకరి ఇంట్లో ఒక కారు ఉంటే అందరి కారు ఉండాలి, అందరి బండి ఉంటే బండి ఉండాలి. అందరికి వాళ్ళకు హెలికాప్టర్లు, 3 బిల్డింగ్లు, 100 బిల్డింగ్లు అవసరమా? మనిషి బతికి ఇక్కడ భూమి మీద ఎవరైనా చచ్చేది 60-70 సంవత్సరాల చేస్తారో 100 సంవత్సరాల చేస్తారో తెలియదు. తినేది 3 పూటని. కాబట్టి నేను చెప్పేది అంటే ఉన్న ప్రజలందరూ సమానంగా బతికితే భూములు ఉన్నాయి, 1000 ఎకరాల భూములు ఉన్నాయి. ఉన్నోడికి 100 ఎకరాలు ఉంది, లేనుడికి భూమి లేదు. ఉన్నోడికి 400 కోట్ల ఆస్తి ఉంది, లేనుడికి పేదోడికి అసలే లేదు. గవర్నమెంట్ రైతులు కూలీ చూడాలి, ఆటో డ్రైవర్ చూడాలి, బస్ డ్రైవర్ చూడాలి, లారీ డ్రైవర్ చూడాలి. పేదవాడికి చూసేటోడే లెక్క. ఒక సైడ్ చూసి ఒక సైడ్ చూడడం మాత్రం అది ధర్మం కాదు. ఆ ధర్మం ఉన్నా ఏం లేకపోయినా మేము చెప్పేది ఏంటంటే ఒకటి నేను చెప్తున్నా, రాష్ట్రం అంతా సమానం కావాలి. భారత లెవెల్ ప్రజా పార్టీ దాన్ని పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నది, దాన్ని సిద్ధంగా చేస్తా కూడా. మాటలు చెప్పారండి. దాంతోపాటు భారత లెవెల్ ప్రజా పార్టీ అన్నారు. అంటే ఈ పార్టీ వల్ల మీరు కొత్త వాళ్ళని తీసుకోవాలి అనుకుంటున్నాను, కొత్త వాళ్ళని ఇప్పుడున్న యూత్ని నా పార్టీలో చేర్పించుకోవాలంటున్నాను అని చెప్తున్నారు. అంటే వేరే పార్టీ నుంచి వచ్చే నాయకులు చాలా మంది ఉంటారు. మరి అలా తీసుకోవడంలో అభ్యంతరం ఏంటి? అభ్యంతరం ఏంటంటే ఇప్పుడు కొత్త వాళ్ళు, ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, ఈ రాష్ట్రానికి వర్షం కురుస్తేనే పాత చెత్త అంతా వెళ్ళిపోయి ఫ్రెష్ అవుతుంది. పాత నాయకుళ్ళు మీరు తీసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళకు ఆల్రెడీ మొత్తం చీటింగు, మోసము, దగ, ఈ లక్కకి పనులు చేయడం వాళ్ళకి తెలుసు. కాబట్టి అట్లాంటి నాయకులు మనకు వద్దు. మన యూత్ కానీ మహిళలు, మన అక్క చెల్లెలు, మన అందరూ ఏం చేయాలంటే, లేదు మనం అన్ని రిస్కిపోయి ఉన్నాము, వేరే పార్టీ ఏ జెండా అయినా ఒకటే, జెండా గుర్తు ఒకటే, భారత లెవెల్ ప్రజా పార్టీ 50 గుర్తు వచ్చింది. మన ఈ గుర్తుతోని మన రాష్ట్రాన్ని మనం పోదాము, మనం అందరం పట్టుకొని మన స్వచ్ఛంగా నాయకులు ఎవరైనా మంచి నాయకులు ఎవరు ఉన్నారో ఆ నాయకులు నిలబెట్టుకుందాం, మన ఏరియాను బాగుపెట్టుకుందాం, వర్షం కావాలంటే నీళ్లు కావాలంటే నీళ్లు తెప్పించుకుందాం, ఇవన్నీ తెప్పించుకొని ప్రశాంతంగా ఊరంతా సస్యశామలంగా చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. చక్కని మాటలు వివరించారని
ధన్యవాదాలండి. భారత్ లేబర్ ప్రజా పార్టీ ద్వారా మన లక్పతి గారు చెప్పబోయే మాటలు ఇవేంటి అంటే, ప్రజలకు చేయూతం ఇవ్వాలి, ప్రజలు బాగుపడాలంటే మన పార్టీ అధికారంలో రావాలి. అండ్ ఇప్పుడు నుండి యూత్ పిల్లల నుండి భరోసాగా నిలబడి ఒక చెట్టులా చేరి అందరం ఒకటై ప్రజలు అందరూ ఏకచాటి మీద నిలబడి మన తెలంగాణ రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి దిశలో నడిపించుకోవాలని చెప్పేసి ఆయన మాటల ద్వారా విన్నాం కదా. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.